నిజమా? నేను 30 రోజులు వేరే ఊరికి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. ఎందుకు? అది కూడా 30 రోజులు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. లేదు బుజ్జమ్మా, నేను వెళ్ళాలి. ప్లీజ్ నువ్వు వెళ్ళు. సరే వెళ్ళండి, నేను వెళ్ళి పడుకో. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం, సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే, మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే, ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగదానే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం, దేన్ని కాను బియ్యాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే, కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. బుజ్జమ్మా, బుజ్జమ్మా,
అంజన వేసి ఆలోచిస్తే నీకు దుష్టి పీడనం జరిగిందని తెలుస్తుంది. నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదూ. నీకు పిల్లలు కావాలంటే తూర్పు దిక్కున ఉన్న గంగమ్మ తల్లికి 30 రోజులు పూజ చేస్తే నువ్వు అనుకుంది నెరవేరుతుంది. ఈ విషయం మూడో కంటికే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ భార్యకు కూడా తెలియకుండా జాగ్రత్త పడు. వెళ్ళి ఆ పని మీద ఉండు.